ఇక కవితక్క కనిపిస్తలేదట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 6 నెలల పాటు జైల్లో ఉండి రిలీజ్ అయినటువంటి కవితక్క వాళ్ళ తండ్రిని కలవడానికి ఫామ్ హౌస్ కానీ వెళ్ళింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఇప్పటి వరకు మరి ఫామ్ హౌస్లో ఉన్నారా, మరి బయటకు వచ్చిరా, ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ బయట జనంలో మాత్రం కవితక్క కనిపిస్తలేదట. వారం రోజులు రెస్ట్ తీసుకొని వస్తా అని అప్పట్లో ట్వీట్ చేసినటువంటి కవితక్క ఎమ్మెల్సీ మరి ఇప్పటి వరకు బయటికి రాలే. వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పింది. మరి కవితక్క కనిపిస్తలేదు, కేసీఆర్ కనిపిస్తలేడు. ఇద్దరు ఎక్కడ పోయిరో తెలియదు. మరి అంటే బహుశా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఎందుకంటే సరే కవితక్క అంటే వదిలేసేయండి, కేసీఆర్ అయితే మాజీ సీఎం మన వరదలు వచ్చి రాష్ట్రం అతలాకుతలమైనా కనీసం బయటకు వచ్చి కనిపించలేదు. మరి జనం మీద పగబట్టినట్టు నన్నే ఓడిస్తారా, మీ పని కావాలి ఇట్లే అనుకుంటుందా ఏందో. మరి మొత్తం పార్టీ వ్యవహారాలు కానీ మిగతా వ్యవహారాలు కానీ మరి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే చక్క పెడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కవితక్క కూడా కనిపిస్తలేదట. నెల రోజులు అయింది ఆమె రిలీజే అయినప్పటికీ జనంలో కనిపిస్తలేదు. పార్టీ కార్యకలాపాల్లో బామరుదులే. కీలక పరిణామాల వేళ కనిపించని కవిత ఇక సోషల్ మీడియాలో కూడా పోస్టులు లేవట. సమీపిస్తున్న బతుకమ్మ పండుగ జాగృతి ఆధ్వర్యంలో ఉత్సవాల్లో పాల్గొనరా అని కూడా ఒక ఆర్టికల్ అయితే రాసిరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 5.5 నెలల పాటు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత గత నెలలో బెయిల్ మీద విడుదలయ్యారు. వారం రోజుల్లో ప్రజల్లోకి వస్తానని చెప్పి కనిపించకుండా పోయిరట. మరి అప్పట్లో చూసినాం మనం, మార్చి 15 అరెస్ట్ అయ్యారు, మొన్న రిలీజ్ అయ్యారు. ఈ నెల 27న గత నెల ఆగస్టు 27న బెయిల్ మీద బయటికి వచ్చిర్రు కవితక్క. మరి అప్పటి నుంచి ఇక కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి జగమండిని చేసిరు. ఇక మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తా అని కవితక్క చెప్పి వెళ్ళిపోయింది. మరి ఇప్పటి వరకు మరి ఆ వడ్డీ లెక్కలు ఏమైనా తెలుస్తుందా, మరి ఎప్పుడు వస్తుందో. మరి కవితక్క బయటికి అయితే కనిపిస్తలేదట.